ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 16 సంవత్సరం అంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి ఆదికాండము 39 మరియు 40 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ప్రభు శ్రేష్టమైన కృపలతో ఆయన మిమ్మల్ని ఎదుర్కొంటున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి తలంచుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకములో మీరు ఉన్నారు. ఆయన అరచేతుల మీద మీరు చక్కబడి ఉన్నారు. మీ ప్రాకారములు నిత్యము ఆయన ఎదుటనే ఉన్నాయి. నిన్నటి దినం ఒకవేళ భారంగా మీ జీవితంలో గడిచిపోయి ఉండొచ్చు, కానీ ఈ దినం దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శుభదాయకమైన దినముగా మీ జీవితంలో మార్చబోతున్నారు. ఈ దినాన మీకు మేలే కానీ కీడు ఏమీ జరగదు. మీరు ఈ మాట నమ్మి మీ హృదయంలో ఆ మాటని ధ్యానం చేయండి. ప్రభు నిశ్చయంగా కృప వెంబడి కృపను మీకు దయచేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏర్పాటు చేసిన మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. స్థలమియ్యుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం ఎరిగి ఉన్నటువంటి లేఖన భాగం. యాయిరు అనే ఒక మనుషుడున్నాడు. అతడు సమాజ మందిరపు అధికారి. 4 గ్రామాలకి పేరెళ్ళినటువంటి వాడు. చాలా మంచివాడు. తనకి ఒకే ఒక కుమార్తె ఉంది. ఆ అమ్మాయి పేరు ఏమిటో మనకు తెలియదు. 12 సంవత్సరాల వయసు గలది. కానీ ఏ జబ్బు చేసిందో, ఏ వ్యాధి ఆ చిన్నదానిని పీడించిందో బైబిల్ గ్రంథంలో రాసిలేదు. కానీ ఆమె మరణపు అంచుల మట్టుకు వెళ్ళింది. ఒక్కతే కూతురు. గుండెలు బ్రద్దలైపోయే పరిస్థితులను యాయిరు చూస్తున్నాడు. యాయిరు భార్య ఆ దుఃఖాన్ని ఆపుకోలేక బహుశా ఏడుస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, నీ వచ్చి ఆ చిన్నదాని మీద చేతులుంచుము అని అడిగాడు. ప్రభు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. సరే వెళ్దాం అని చెప్పి యాయిరుతో పాటు వచ్చారు. మధ్యలో కొంత కాలయాపన జరిగింది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ఆయనకు తెలియకుండానే తాకింది. కానీ ప్రభు కన్నులకు ఎవరు మరుగుగా ఉండగలరు? ఎవరూ ఉండలేరు. ప్రభు ఆమెను చూశాడు, పిలిచాడు. గడగడ వణుకుతూ వచ్చింది. ప్రభువారు ఆమె సంగతంతా విన్నాడు. కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నేను స్వస్థపరిచెను అని చెప్పారు. ఈలోపు ప్రభువారు ఆ మార్గంలో ముందుకు సాగి వెళ్తున్నారు. యాయిరి ఇంటి నుండి కొంతమంది సేవకులు వచ్చారు. అయ్యా, ఆ బోధకుని ఎందుకు శ్రమ పెడుతున్నారు? నీ కుమార్తె ఇప్పుడే చనిపోయినది అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హాస్పిటల్కి మనం వెళ్తే బ్రతికిన మనిషి ఏదైనా జబ్బు పడినప్పుడు
వైద్యుడు చికిత్స చేసి బ్రతికిస్తాడు, బాగు చేస్తాడు. చనిపోయినటువంటి శవానికి ఏమాత్రం కూడా అతడు ఏమీ చేయలేడు కదా. అయితే నీ కుమార్తె చనిపోయింది అని చెప్పిన ఆ మనుషుల యొక్క మాటకు యేసు ప్రభు ఎంతమాత్రం స్పందించలేదు. యాయిరుతో చెప్పాడు, యాయిరు భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పి ధైర్యపరిచారు. ఆ ఇంటి దగ్గరికి వచ్చిన ప్రభు ఒక మాట అంటున్నారు, స్థలమియుడి. అవును నా ప్రియమైన వాళ్ళారా, ఆ రోజున యాయిరు ఆ ఇంటిలో ప్రభు వారికి స్థలం ఇచ్చాడు. ప్రభు ఆ ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. సమస్య ఎక్కడైతే ఉందో ఆ సమస్య ఉన్న చోటికి ఆయన కదిలి వెళ్ళాడు. మనమైతే పైపైన వైద్యం చేస్తాం, పైపైన ఓదార్పిస్తాం. ఒక మాట చెప్పాలంటే మట్టి గోడకు గచ్చుపూత పూసినట్టు మన ప్రయత్నాలు, మన యొక్క కార్యాలు ఉంటాయి, మన పనులుంటాయి. కానీ ప్రభు అసలు సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఏం జరిగింది? ఆ చిన్నది లేచి కూర్చున్నది. అద్భుతం. ప్రభువారు అన్నారు, ఈ చిన్నదానికి మీరు భోజనం పెట్టుడి అని ఆయన సెలవిచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాయములు మనం దూర ప్రాంతాలకి వెళ్ళొచ్చినప్పుడు, లేక పొలం పనులకి వెళ్ళొచ్చినప్పుడు, ఆఫీస్కి వెళ్ళొచ్చినప్పుడు, ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉంటారు. మమ్మీ నాకు ఆకలి వేస్తుందని. బాబు ఇప్పుడే నేను వండుతాను, వేడి వేడి అన్నం నీకు పెడతాను, కాస్త నువ్వు పడుకో బాబు, కాస్త ఆడుకో బాబు అని చెప్తాం. ఆ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ అలసిపోయి నిద్రపోతారు. ఈలోపు వంటంతా సిద్ధం చేసి ఒక ప్లేట్లో మనం అన్నం పెట్టుకొని ఆ పిల్లల్ని మనం లేపుతుంటాం. బాబు లేనన్నా అని బ్రతిలాడతాం. వాడు నిద్రలో ఉన్నాడు, ఎంతో లేపిన లేవడు, ఎంతో బతిలాడతాం, అమాంతంగా లేపి నిలబెడతాం. అయినా కూడా ఆ మత్తు వదలదు. మనం అనుకుంటాం ఉదయం అయిన తర్వాత అప్పుడు వాడు భోంచేస్తాడులే అనుకుంటాం. ఆ విధంగా మన ప్రయత్నాన్ని విరమిస్తాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలిసిన, నిద్రపోయినటువంటి వాణ్ణి మనం లేపి భోజనం పెట్టించలేకపోయాం, కానీ చనిపోయిన చిన్నదానిని లేపి ఆయన భోజనం పెట్టించాడు. అంత గొప్ప శక్తిమంతుడు. అయితే ఇటువంటి గొప్ప తన మహిమను, తన శక్తిని నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన బయలుపరచాలంటే ఆయనకు స్థలం ఇవ్వాలి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇదే. దేవుని బిడ్డ, నాకు స్థలం ఇవ్వు అని నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయనకు స్థలం ఇస్తే నీ సమస్య ఎక్కడైతే ఉందో అక్కడికే ఆయన నేరుగా సాగి వెళ్ళి ఆ సమస్యని వేరుతో లాగి అగాధములు దాన్ని పడవేసి నీకు నెమ్మదిని, సమాధానాన్ని దయచేస్తాడు. ఇంత గొప్ప కార్యం నీలో జరగాలంటే నువ్వు చేయవలసిందేంటో తెలిసినా, కేవలం ఆయనకు స్థలం ఇవ్వడమే. మరి ఈరోజు ప్రభువారికి స్థలం ఇస్తావా? గొప్ప కార్యాలు నీ జీవితంలో ప్రభువారు చేయబోతున్నారు. దేవుడు ఈ మాటలను నీ హృదయంలో భద్రపరిచి ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవా, ఈ దినమున మేము మీకు స్థలమిస్తున్నాం. మా హృదయంలో, మా ఆలోచనల్లో, మా తలంపులలో, మా నడకలో, మా ఇంటిలో, మా భవిష్యత్తు తీర్మానాల్లో మీకు స్థలమిస్తున్నాం. ప్రభువా, రండి, మమ్మల్ని ఏలుబడి చేయండి,
సర్వాధికారం గల నీ యొక్క అద్భుతమైన శక్తితో మమ్మల్ని ఏలుబడి చేయండి. సంతోషకరమైన తావుల గుండా మమ్మల్ని తోడుకొని వెళ్ళి మేము అనుభవించవలసిన ఆ మాధుర్యమైన కృపలను అనుభవించుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.